అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎంతో ఎంతో దీవెనకరంగా ప్రభు జరిగించాడు. నువ్వు దేవుని తట్టు చేతులెత్తితే జనుల తట్టు నీ తల పైకెత్తుతాడు అనే అద్భుతమైన సందేశాన్ని దేవుడి రోజు ఎంత అద్భుతంగా మాట్లాడారు. మీరు ఈ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చూసి విశ్వాసంలో బలపడతారని నేను నమ్ముతున్నాను. పిల్లరా, జీవితం అనే మరి ప్రయాణంలో లేదా జీవితం అనే సముద్రములో అలసిపోయి అలలు అనే ఆటుపోట్ల వల్ల ముందుకు సాగలేక అలసిపోయి ఉంటే విశ్వాసంతో నువ్వు అడుగులు వేయి. దేవుడు గమ్యానికి, తీరానికి నిన్ను దేవుడు చేరుస్తాడు. అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఈ మధ్యనే ఆ పేపర్లు కూడా వేశారు. అమెరికాలో ఆయన ఒక మాజీ NFL ఆటగాడు రూఫ్ కోర్నాడ్, ఈయన సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. అయితే అనుకోకుండా ఆయన ఆ పడవలో నుండి జారి సముద్రంలో పడిపోయారు. దాంట్లో అది ఆటో పైలట్ కాబట్టి అది ఆ పడవ ఆగకుండా, అది ఆటో పైలట్లో ఉంది, ఆ పడవ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది. దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇతను చూడలేదు. ఈయన చూపుకి అంత దూరంలో పడవ వెళ్ళిపోయింది. ఇతను ఇప్పుడు సముద్రంలో ఉండిపోయాడు. కనుచూపు మేర కేకలేద్దామన్న కనుచూపు మేర ఎవరు లేరు. ఇక చుట్టూ సముద్రం. అతనికి ఇక మరణం తప్ప మరో అవకాశం లేదు. ఆ వ్యక్తి ఈ సముద్రంలో, ఆ సమయంలో సముద్రంలో చుట్టూ కూడా చీకటి కమ్ముకొని ఉంది, భయంకరటువంటి చలి. ఆ సమయంలోనే ప్రకృతి సంబంధించినటువంటి అల్పటి వాయుగుండం ప్రారంభమైంది. అలలు భయంకరంగా కెరటాలు పడుతూ ఉన్నాయి. ఇక ఆ పరిస్థితిలో రక్షించేవాడు కనుచూపు మేరలు ఎవరు కనిపించలేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, నేను ఎదురికి చనిపోతాను, అయితే నేను ఒక ప్రయత్నం చేస్తాను. నేను సముద్రంలో ఎక్కడే ఉంటే నేను చచ్చిపోతాను, ఎదురికి చచ్చిపోవాల్సింది, కానీ ఒక ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం చేయటువంటి సముద్రంలో వీదుతాను. ఒకవేళ బ్రతకొచ్చామో అని ఒక విశ్వాసంతో ఆయన ప్రాణమంతా కూడగట్టుకొని ఆయన సముద్రంలో వేదటం ప్రారంభించాడు. ఆయన సుమారు 9 గంటల పాటు సముద్రాన్ని వీదుకుంటూ వచ్చాడు. దేవుడి కృప వల్ల ఆయన ప్రాణాలతోనే సముద్రపు దరికి చేరి ఆయన బ్రతికాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ ప్రయత్నాన్ని ఆయన ప్రారంభించకపోతే ఆయన సముద్రంలోని మృత్యు కెరటాల్లో చనిపోయేవాడు. కానీ విశ్వాసంతో ఆయన ప్రయత్నంతో వీదాడు, బ్రతుకుతాను ఒక విశ్వాసంతో అడుగులు వేశాడు. అతనికి దరికి చేరి ఆయన ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఆయన పేరే మాజీ ఆటగాడు NFL రూఫ్ కోర్నాడ్ అయినా. ఈరోజు పిల్లరా, ఆయన చెప్పిన 9 గంటల పాటు ప్రాణం కూడగట్టుకొని ఆ భయంకరటువంటి అలల మధ్యలో ఆయన వీడుకొని ఆ ప్రయత్నం అతను దరికి చేరటం జరిగింది. నీ జీవితంలో కూడా కొన్ని సమయాల్లో సమస్యలు అనే అలలు నిన్ను చుట్టుకుంటాయి. అయితే సహాయం కానీ ఎక్కడ కూడా నీకు కానరాదు. అయితే దేవుడు నీకు సహాయం చేయటం ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయనకి తెలియట్లేదు నువ్వు అనుకోకు. ఆ దేవాతి దేవుడు
నీకు సహాయం చేయటానికి ఆయన సమస్తమును చేయగల సముద్రుడైన నీకు ఖచ్చితంగా సహాయం ఆయన చేస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే ఈ జీవితం అనే సముద్రంలో మరి ఆటుపోట్లు ఎన్నొచ్చినా ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా అలసిపోక నువ్వు అడుగులు ముందుకేసావంటే ఖచ్చితంగా నువ్వు విశ్వాసంతో అడుగులు ముందుకేస్తే ఆయన చేరవలసిన గమ్యానికి నువ్వు చేరుకుంటావు. పొందవలసినటువంటి ఆ యొక్క మేలును నువ్వు పొందుకుంటావు. అనేకులకి దేవుని ఎదుట నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు నాకు దేవుడు సహాయం చేస్తాడా అని చాలామంది నిరుత్సాహంతో ఆ పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న ఆటుపోట్లను బట్టి సొమ్మసిల్లిపోయి అలసిపోయి కొంతమంది జీవితాల్ని అలాగా కృంగిపు తీసుకుంటూ ఉన్నారు. అయితే నేను ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నువ్వు అలసిపోక విశ్వాసంతో అడుగులు ముందుకే ఆ ప్రయత్నించే గమ్యానికి దేవుడు తీరుస్తాడు. ఆయన ఆ తీరము తర్వాత అద్భుతమైన కార్యాలని జీవితంలో ప్రభు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మొదటి 2 వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అని మాట చూడండి. ఆయన 2వ వచనం మనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకగై ఉండునట్లు మరి పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓచుకున్న ఆయన తలంచుకుండని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, మీరు అలసట పడద్దు, మీరు అధైర్యపడద్దు. విశ్వాసమునకు కర్త అయిన ఆ యేసు వైపు మీరు చూసి మీ పరుగు పందెములో, ఈ పోరాటములలో మీరు ముందుకు సాగండి. ఆ దేవుడు యేసు ప్రభు కూడా ఈ అవమానాన్ని తిరస్కరించి నిర్లక్ష్యపెట్టి ముందున్న ఆనందము కొరకు ఆయన ముందుకెళ్ళాడు. ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా విశ్వాసమునకు కర్త అయిన దేవుడి వైపు చూడు. విజయాన్ని దేవుడు నీ యొక్క ఒడిలో వేస్తాడు. విశ్వాసంతో అడుగులే దేవుడు నీకు సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా ఆయన ఉంచాడు. విశ్వాసంతో ముందు సాగినట్లయితే గొప్ప విడుదలను దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. గొప్ప ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. అలసట పడవద్దు, అధైర్యపడవద్దు. సహాయము ఎక్కడ కనుసూపు మేరలో కనిపించట్లేదని నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీకు ఆనందాన్ని, నీకు దేవుడు సంతోషాన్ని, నీకు దేవుడు మహదైశ్వర్యాన్ని, దేవుడు విడుదల కార్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. మత్తయి సువార్తలో మనం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఇలాగ ఉంటుంది. 14వ అధ్యాయంలో పేతురు కూడా సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు చుట్టూ కూడా భయంకరటువంటి గాలి అలలు అతను ముంచెత్తుతున్న సమయంలో పేతురు వెనక్కి తిరిగి సముద్రంలో మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెనక్కి చూడొద్దు, ముందుకు రా అని ప్రభు చెప్పాడు. అప్పుడు యేసు వైపు చూస్తూ పేతురు సముద్రం మీద నడిచి వెళ్తున్నప్పుడు అద్భుతంగా సముద్రాన్ని ఛేదించుకొని యేసయ్య దగ్గరికి నడిచి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునక. ఈరోజు సమస్యల వైపు చూడొద్దు, ఈ రోజున శత్రువుల వైపు చూడొద్దు, ఈ రోజున నష్టాల వైపు చూడొద్దు, ఈ రోజున నీకు వచ్చిన ఆటుపోట్ల వైపు చూడొద్దు. వీటన్నిటిని ఛేదించి విజయోత్సవం తిరిగి లేచిన యేసు వైపు చూడు. ఆ యేసయ్య వైపు చూస్తే వీటన్నిటి మీద అత్యధికమైన విజయాన్ని నీకు ఇస్తాడు. నీ దేవుడి నీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, గొప్ప విడుదలని ఆ దేవుడి నీ జీవితంలో ఆయన దాచి ఉంచాడు. కాబట్టి అలసిపోవద్దు. ఆయన విశ్వాసంతో అడుగులు వేయి చేరవలసిన గమ్యానికి, అనగా నీకు చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆ దేవుడి నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రోజున ఇదిగో ప్రభు, ఈ వాక్యం ఉన్న బిడ్డలు ఎవరైతే నైనా అలసిపోయి చుట్టూ సముద్రము లాంటి అలలు కెరటము లాంటి అలల సమస్యలతో కొట్టబడుతున్నారు,
ప్రభా, విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు చేరవలసిన గమ్యానికి చేర్చినట్లుగా ప్రభు ఈరోజు నీ వాక్యం బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో బిడ్డల యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఉద్యోగంలో తోడుకోండి, వ్యాపారం దయచేయండి, వివాహాలు జరగవలసిన బిడ్డలకు వివాహం జరిగింది, గొప్ప మంచి సంబంధాలు దయచేయండి. అద్భుతంగా అనారోగ్యంతో బిడ్డలను మీరు స్వస్థపరచండి ప్రభా. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలకు అద్భుతమైన ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. ఏ బలహీనతను అన్నింటిలో అద్భుత విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.